ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఒక సాంగ్ అయితే ఉంది. 'నేనే నీకు సొంతం' అనే ఒక సాంగ్ ఉంది కదా! ఆ సాంగ్‌ని 3డీలో చేసిన చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో ఇంకా ఏది చేయాలో కామెంట్ చేయండి. 3డీనా, నార్మలా, షేక్ ఎఫెక్ట్ అనేది కూడా కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. నేనే నీకు సొంతం, నీ మీదే నా ప్రాణం, పోనే నువ్వుంటే సంతోషం, నువ్వే లేకనే శూన్యం. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. నిజంగా నచ్చుతుంది మీకు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో చేయడం చాలా ఈజీ. నేను కొన్ని విషయాలు చెప్తాను, దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. చాలామంది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడానికే ప్రాబ్లమ్ అవుతుందని అంటున్నారు. నేను మీకేం చెప్తానంటే, మన వెబ్‌సైట్‌లో అయితే ఒక యాప్ ఇచ్చాను. నేను యాప్స్ గురించి అయితే ఏం చెప్పను కానీ, ఫోటో రూమ్ యాప్ అని సెర్చ్ చేయండి. అక్కడ నుంచి యాప్ ఎక్కడున్నా, లేకపోతే ప్లే స్టోర్‌లో ఉన్నా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో నుంచి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. లేకపోతే అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అనే ఒక సైట్ ఉంది. అందులో నుంచి చాలా బెటర్ క్వాలిటీ వస్తది. వీలుంటే అందులో కూడా ట్రై చేయండి. ఓకేనా? ఇదైతే బెస్ట్ థింగ్ అనుకోవచ్చు. వీలుంటే అక్కడ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే మీకు ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దానికంటే ముందు మీకు ఫాంట్ కూడా ఏం యూజ్ కాదు ఇందులో. మాక్సిమం అందరూ ప్రీసెట్ యూజ్ చేయండి. ఎక్స్ఎంఎల్ జోలికి వెళ్ళకుండా అందరూ ప్రీసెట్ యూజ్ చేయండి. ప్రీసెట్‌లో చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఎక్స్ఎంఎల్ అంటే మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేయాలి. అన్ని ప్రాబ్లమ్ ఉంటది కాబట్టి ప్రీసెటే ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! అదైతే ఓపెన్ చేస్తున్నా. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మన టార్గెట్ ఏందంటే, నేను ఒక 5 అయినా 6 ఫోటోస్ అయితే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. 5 ఫోటోస్ అనుకుంటా, నేను చూపిస్తాను ముందులే కానీ. ఓకే, ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఇది అలర్ట్ మోషన్ యాప్. అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే బ్రాడ్‌కాస్ట్ ఆన్‌లో ఉంది, చెక్ చేసుకోండి. లేకపోతే వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేయండి. కొంచెం లేట్ అయినా మీకు యాప్ అయితే సెండ్ చేయడం బాధ్యత నాది. సెండ్ చేస్తాను. ఇది నో డౌట్. ఇందులో నో డౌటే మీరు. ఓకే, ఫస్ట్ అయితే కెమెరా అయితే ఆన్ చేసుకున్నా. కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఫోటో ఉంది. ఫస్ట్ అయితే ఒకసారి చూసుకోండి ఎండింగ్ వరకు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉందా లేదా అనేది. ఇంకోటి మెయిన్ చెప్పడమే మర్చిపోయాను. డిస్క్రిప్షన్‌లో 3 వీడియోస్ ఇచ్చాను. ఆ 3 వీడియోలో 2 వీడియోస్ అయితే లీఫ్ వీడియో ఉంటది, ఆకుల వీడియో. ఇంకోటి ఏందంటే ఇంక్ వీడియో ఉంటది. కాబట్టి అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అది పర్ఫెక్ట్‌గా మనం యాడ్ చేద్దాం అది. మళ్ళీ యాడ్ చేయకపోతే మీకు ప్రాబ్లమ్ వస్తది. ఓకేనా? ఫస్ట్ అయితే మనం పీఎన్‌జీ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా ఒకటి. అంటే పర్సన్ ఫోటో తీసుకున్నా. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియాలోకెళ్ళి ఇక్కడ నేను వేరే ఫోటోతోటి రీప్లేస్ పెడతా. మాక్సిమం నేను ఈ మధ్యలో అయితే ఫోటో రూమ్ యాప్‌లోనే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నా. ఈ ఫోటో పెట్టాను, రీప్లేస్ పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఫోటో అనేది సరిగ్గా సెట్ కాలేదు. నో ప్రాబ్లమ్. సెట్ కాకపోతే నో ప్రాబ్లమ్. ఫస్ట్ అయితే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్‌లో వచ్చేసేయండి. ఇలా కొంచెం కిందికి తీసుకురండి. తీసుకొచ్చినా కానీ ఆ హెడ్ అనేది కట్ అయింది. ఓకేనా? నో ప్రాబ్లమ్. అది కూడా బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ ఎడిట్ షేప్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మనము ఎక్స్, వై అని ఉంటుంది. ఫస్ట్ ఎక్స్‌ని జరిపితే ఇలాగైతే జూమ్ అవుతుంది. నో ప్రాబ్లమ్. వైని తీసుకోండి. వైని సెలెక్ట్ చేసుకుంటే ఇలా చూడండి ఫోటో వచ్చేసింది కదా! ఇంకా కొంచెం సైజ్ తక్కువ చేస్తే ఇంకా బాగా కనిపిస్తది ఇలా. ఇలా అయితే మీరు ప్రతి ఒక్క ఫోటోని అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఎడిట్ షేపు, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ చాలా ఎక్కువ యూజ్ చేయండి, బాగుంటది. ఓకేనా? మీకు చాలా హెల్ప్ కూడా అవుతుంది. ఓకే, కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇంకో ఫోటో ఉంది. కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళాను, మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటోతోటి చేంజ్ చేద్దాం. చూద్దాం వేరే ఫోటో. ఈ ఫోటో ఉంది, చేంజ్ చేసిన. ఇది బాగా సెట్ అయింది. దాంట్లో లైటింగ్ అనేది ఎక్కువ ఉంది ఈ ఫోటోలో. కాబట్టి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్తే ఇక్కడ మనకు ఎక్స్‌పోజర్ గామా అని ఉంటది. అది రిమూవ్ చేసేయండి. లైటింగ్ బాగా కనిపిస్తది. అది లైటింగ్ ఎందుకంటే ఆ ఫోటోలో కొంచెం డల్‌నెస్ అయితే ఉండేది. కొంచెం డార్క్‌లో ఉండేది కాబట్టి ఎక్స్‌పోజర్ గామా తోటి లైటింగ్ కొంచెం ఎక్కువ పెట్టాను. బాగా అనిపించింది. మీరు కూడా కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఓకే, ఇంకోటి లీప్ వీడియో అయితే ఒకటైతే ఉంది ఇక్కడ. ఓకే, ఒకటైతే ఉంది. అది ఉంచుదామంటే ఉంచండి. నేను ఇంకో లీప్ వీడియో కూడా ఇచ్చాను. అది మీరు తీసుకోండి. నేను ఇప్పుడేమి యాడ్ చేస్తలేను. అది మీరు యాడ్ చేసిన తర్వాత క్రోమా కీ యూజ్ చేస్తే సెట్ అయిపోతది. లాస్ట్ అండ్ ఫైనల్ ఎండింగ్‌లో వచ్చేసేయండి. ఎండింగ్‌లో ఎక్కడంటే కరెక్ట్‌గా 16 సెకండ్ దగ్గర వచ్చి నేను ఒక వీడియో ఇచ్చాను మీకు. ఇంక్ వీడియో ఇచ్చాను. ఓకే, ఈ వీడియో తీసుకొని బ్లెండింగ్‌లోకెళ్ళి లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేస్తే ఇంక్ వీడియో అయితే ఇలాగైతే సెట్ అవుతుంది. కానీ ఎక్కువ పెట్టకండి, తక్కువలోనే పెట్టుకోండి. దాని తర్వాత ఇంకో డూప్లికేట్ చేసి ఇంకో ఫోటోకి ఇంకో డూప్లికేట్ చేసి ఇంకో ఫోటో ఇలా చేసుకుంటే మీ వీడియో అయితే మొత్తం రెడీ అయిపోతది. దాని తర్వాత ఇదే వీడియోని మీరు మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. కొంచెం లేట్ అయినా మీరు చూసి చెప్తాను. జై హింద్.